హాయ్. పిల్లలకి మనం తినిపించేటప్పుడు చూస్తూ ఉంటాం. ఇలా నోట్లో ముద్ద పెట్టగానే అలా మింగేస్తూ ఉంటారు. కానీ ఇది ఫర్దర్ గట్ ఇష్యూస్‌కి చాలా బేస్‌గా తయారవుతూ ఉంటుంది. ఇలా కాకూడదు అంటే వాళ్ళు పెట్టిన ముద్ద నమిలేట్టు చేయాలి. ఎంత చెప్పినా నమలట్లేదు అనుకుంటే ఈ ట్రిక్ పాటించండి. మీరు పెట్టే ముద్దలో ఒక మురుకు కానీ, లేదా ఒక వడియం కానీ అలా బైండ్ చేసి నోట్లో పెట్టండి. అలా పెట్టినప్పుడు దాన్ని నమలడానికనేసి వీళ్ళు ముద్దంతా నమిలేయడం జరుగుతుంది. ఇలా నమలడం అన్నది వాళ్ళకి అలవాటవుతుంది. ఒక సింపుల్ రూల్ టు ఈట్ ఏంటి అంటే సాలిడ్స్ మనం తాగాలి, లిక్విడ్స్ తినాలి. అవును. సాలిడ్ మనం నమిలాక జ్యూస్‌గా అయిపోయాక నోట్లో అప్పుడు తినాలి. లిక్విడ్స్ ఏదైతే ఉందో మంచిగా వాటర్‌ని చప్పరించి తాగాలి. అంటే లిక్విడ్స్ తినాలి. సాలిడ్స్ లిటరల్‌గా తాగాలి. అలా తాగే కన్సిస్టెన్సీ అయ్యే వరకు మనం నమలాలి. ఈ వీడియో మీరు ఆబ్వియస్‌గా ఒక 20+ అయిన వాళ్ళే చూస్తూ ఉంటారు గదా! మీ ఈటింగ్ ప్యాటర్న్ గూడా ఒకసారి గమనించుకోండి. మీరు సాలిడ్‌ని తాగుతున్నారా? తింటున్నారా? ఖచ్చితంగా తాగాలి. అలాంటప్పుడు డైజెషన్ ఇష్యూస్ చాలా వరకు రెడ్యూస్ అవుతూ వస్తాయి. ఏ పిల్లలైతే ఇలా టక్కుమని మింగేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. ఎవరైనా పెద్దవాళ్ళు కూడా అసలు నమలకుండా తింటున్నారు అనుకుంటే వాళ్ళకి గూడా వీడియో ఫార్వర్డ్ చేయండి. వాళ్ళ గట్ ఇష్యూ పైన చాలా ప్రభావం చూపుతుంది. మనము ఎలా తింటున్నాము అన్నది. టేక్ కేర్. ఫార్వర్డ్ టు నీడీ.